ఓల్డ్ అల్వాల్లోని భీమరావు నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఓల్డ్ అల్వాల్లోని భీమరావు నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు మరియు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ పత్రాలు సృష్టించి అనుమతి పొందారని, కోర్టులో కూడా వారు వీగిపోయారని తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశ అనుసారం కాలనీ వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి భరోసానిచ్చారు. పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేసే ప్రసక్తి లేదని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గణేష్, రాజ్ కుమార్, యుగేందర్, గోపి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సన్స్ మరి ఎవరో ఇవన్నీ లేఅవుట్లకు ఇచ్చేసి బావి మాత్రం అది అట్లనే ఉండే వాళ్ళకు డ్రైవర్కో ఎవరికో ఇచ్చిపెట్టేసేసి, అయితే దాన్ని అది అట్లనే బావి 20 సంవత్సరాలకు ఎక్కువనే అది అట్లనే ఉంటే పిల్లలు ఆడుతున్నారు, చేస్తున్నారు, బావిలో పడతారని చెప్పి మేమే అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి గూడిపించినాం. అదంతా గూడిపించినాక ఇప్పుడు లేవాలైనాక ఇట్లా 3 సార్లు వచ్చారు ఈ తరఫు నుంచి. శివప్రసాద్ అండ్ వాళ్ళ భార్యతో వాళ్ళ తరఫు నుంచి 3 బిల్డర్లు వచ్చిపోయారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే మాట చెప్పినాం, ఇది మోటాబాయి, ఇప్పుడు ఇక్కడ దూరితే కూడా మోటాదారులు వెళ్తాయి, మరి మీరు అపార్ట్మెంట్ మీరు ఇల్లు ఎట్లా కడతారు అని అంటారు, ఇది మోటాబాయ్ అని చెప్పి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇట్లా 3 టైమ్స్ అయింది. మళ్ళీ కొత్త కారణంగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి అందరి మీద పోలీస్ యాక్షన్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తున్నది. ఆమె పుట్టింది రిజిమెంటల్ బజారు, అత్తగారి ఇంటికి వచ్చింది డౌటన్ బజారు. ఆమెకి ఇక్కడ ఏరియా సంగతే తెలియదు. నేను అది చేసిన అన్ని దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చింది, కోర్టుకు దింపింది, ఇవన్నీ చేసింది. ఇటువంటి అన్యాయం లెక్కలు చేస్తున్నది, దురాక్రమణలు చేస్తున్నది. అటువంటి వారి మీద చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. వారు మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన కాయిదాలు సరైన కావాలని వచ్చి లొకేషన్ వెరిఫికేషన్ చేసి ఆజుబాజు ఉన్న వాళ్ళందరినీ విచారణ చేసి ఇది వాస్తవమా కాదా అనేది చూడాలి. ఎందుకంటే మనం లేఅవుట్ అయినప్పుడు ఆ లేఅవుట్ శాంక్షన్ కూడా మున్సిపల్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మున్సిపల్ ల్యాండ్ వాళ్ళు ఉంటాయి, కాయిదాలు ఉంటాయి. ఆ కాయిదాలు తీయమంటే లేవు, మా దగ్గర పోయినాయని చెప్తారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఇది అంతా లంచగొండితనం ఎక్కువైపోయి ఎక్కడక్కడ పైసలు తిని మొత్తం కాయిదాలని గైడ్ చేశారు. దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఇట్లా తయారవుతుందంటే ఇప్పుడు ఎవరిని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాస్తవం ఏందో వాళ్ళు కనుక్కోకుండానే వచ్చి వాళ్ళ రిపోర్ట్ చేయగానే వచ్చి తీసుకుపోవాలి, కూర్చుని పెట్టాలి, కేసులు బుక్ చేయాలి. ఇది ఎంతవరకు వాస్తవము? మరి ఇటువంటి సమస్యలకు పోలీసు వాళ్ళకు మరి అర్హత ఉన్నదో లేదో నాకైతే తెలియదు. నేను చెప్తున్నా ఏమంటే పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి వాటిలో వచ్చినప్పుడు లోకల్గా విచారణ చేయాలి. విచారణ చేసి ఇది ఎంతవరకు వాస్తవం కాదని తెలుసుకోవాలి. ఏరియా మున్సిపాలిటీ వాళ్ళని కూడా కన్సల్ట్ చేయాలి. ఇది వీళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, దీని మీద ఏం కథ అని. అవన్నీ ఏం లేకుండా వచ్చి ఎవరు కనబడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేసుకోవాలి. రాసి ఇచ్చిన పిల్లల మీద కేసులు బుక్ చేసి పంపిస్తే ఇది వాస్తవం ఎంతవరకు న్యాయమో మరి. 6 కార్యాలు పెట్టుకుని గుడి కూడా పర్మిషన్ చేసినారు. ఇది యాక్చువల్ గుడిది కూడా సపరేట్. ఇది ఆల్రెడీ ప్లేస్ మోటాబావి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎట్టి ఇచ్చారు. మేము అడగనికి పోతే వాళ్ళు పర్మిషన్ ఉందా, మీరు ఏం చేస్తారో చేసుకొని డీసీ అన్నాడు, అల్వాల్ డీసీ అన్నాడు. కమిషన్కి పోయినా ఈయన పేరేం పేరు జోనల్ ఆఫీసర్ ఐఏఎస్ పర్మిషన్ ఇచ్చిన ఏం చేయలేము. మేము ఇచ్చాము అంటే ఐఏఎస్ గుడ్డికి చదివిండేమో, గుడ్డికి పర్మిషన్ ఇచ్చేసినాం. మేము అడుగుతున్నాము వెరిఫికేషన్ అంటే మీరు చెప్తే మేము ఎందుకు రాయాలి వెరిఫికేషన్? మేము చేస్తేనే మేము కట్టుకుంటే పర్మిషన్ 10 మంది పిలిపిస్తారు. ఒక బోర్ వేస్తే 10 మంది వచ్చి ఆపుతారు. దీనికి 800-900 గజాలకి ఎందుకు వచ్చి ఇస్తారు? ఇది ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసింది, ఇది చేసింది. మీకు ఈ హనుమంతాన్ని మాకు ఉన్నంతకాలం దయచేసి రేపు పొద్దుల హనుమంతాన్ని వచ్చి న్యాయం చేస్తాడు. ఇంతవరకు ఇన్ని రోజులు కాపాడేది కూడా హనుమంతానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏం కోరుకుంటున్నారు? మాకు రాబోయే కావాలి ప్రజెంట్ జోనల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి కాలనీవాసులను విచారణ జరిపించి పర్మిషన్ జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సూచనల మేరకు, ఆయన ఒక ఆదేశాల మేరకు మొన్న కాలనీవాసులు అందరూ కూడా మళ్ళొకసారి మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి వచ్చి ఇట్లా ప్లాటు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే నిన్న ఆయన మమ్మల్ని పంపించడం జరిగింది. ఆయన అందుబాటులో లేనారు. అయితే వచ్చి విజ్ఞప్తి చేసినాం, పని ఆపండి,
మీకు వచ్చిన పర్మిషన్ అని అంటుండ్రు. పర్మిషన్ వచ్చిన తర్వాత అయినా సరే 1-2 సార్లు పర్మిషన్ని విచారణ చేయండి అని అధికారులకు విజ్ఞప్తి చేసినాము. వాళ్ళకు వర్క్ ఆపండి 2 రోజులని కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేఖాతరు చేస్తూ మళ్ళీ వాళ్ళ పొద్దున వర్క్ స్టార్ట్ చేసి దానికి ఒక నిరసనగా కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ మేము పని ఆపుతారా లేదా కూర్చుంటామంటే వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము వచ్చాం. అన్నా ఈ పర్మిషన్ ఇచ్చిండ్రు అని అంటుండ్రు. పర్మిషన్ ఇచ్చినాము, అందుకే కేసులు బుక్ చేస్తున్నాము ఇక్కడికి వస్తే అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చినందుకు క్రైటీరియాగా వాళ్ళు డాక్యుమెంట్స్ చూస్తుండ్రు ఏంటంటే విల్ డీడ్ చెప్తుండ్రు. విల్ డీడ్ ద్వారా సంక్రమించిన ఒక ప్రాపర్టీకి మేము పర్మిషన్ ఇచ్చినామంటాం. అసలు ఆ విల్ డీడే కరెక్ట్ లేదు. ఎందుకంటే అన్న భీమరావు నగర్ కాలనీ అనేది ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి భీమరావు గారికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం. ఇది బాయి, ఇది 3.5 ఎకరాలు ఇక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. ఇది 33 ప్లాట్లే ఉన్నాయి ఇక్కడ. 34వ నంబర్ లేదు, 35వ నంబర్ లేదు, 36వ నంబర్ లేదు. ఆ నంబర్లు వేసి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, ఎందుకంటే బొంగు భీమరావు గారికి 4 సంతానం కొడుకులు. 4 ఇట్లా కేవలం మధుసూదన్ రావు అమ్మిండు, మాకు విల్లిట్ చేసిండు శంకరమ్మకు అని అంటుండ్రు. ఆయనకి ఎట్లుంది అధికారం ఆయన ఒక్కడు చేస్తేందుకు? వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఇంకా 3 ఉన్నాగా. అది నంబర్ 1. అన్న నంబర్ 2, ఒకవేళ అనుకుందాం శంకరమ్మకు విల్లీడ్ వచ్చింది, శంకరమ్మ ద్వారా శివప్రసాద్ అంటే ఇప్పుడు ఎవరైతే కడుతున్నారో కొడుకు, శంకరమ్మకు విల్లీడ్ చేసిండ్రు, సేల్ డీడ్ చేసిండ్రు. అది 2 రకాలుగా ఉన్నది. సేల్ డీడే అనుకుందాం. ఏది 1053/76 సేల్ డీడ్ అని అంటున్నారు కదా అన్న. ఎక్కడైనా ప్రపంచంలో 1053 అనే నంబరు /76 సంవత్సరం, 1976 సంవత్సరం, 1976 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క సేల్ డీడ్ అంటే సాదాబాయినామా, ఈ సేల్ డీడ్ ఏదైతే ఉందో దాని పేపర్ కొన్నది వీళ్ళు 1989లో స్టాంప్ పేపర్ కొన్నారు. ఇది ఎక్కడైనా సాధ్యమేనా? 1989లో కొన్న స్టాంప్ పేపరు 1976లో ఎగ్జిక్యూషన్ అయినట్టు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే అధికారులు దయచేసి విజ్ఞప్తి, ఒక 4 పాయింట్లే అడుగుతున్నాం. ఈ విల్లీడ్ ద్వారా వాళ్ళకు వచ్చింది అంటుండ్రు. ఈ విల్లీడ్ 76లో ఎగ్జిక్యూషన్ అయింది అంటుండ్రు. ఈ స్టాంప్ పేపర్ కొన్నది 89లో. ఇది ఒకసారి చూసుకోండి. అదే విల్లీడ్ని మాట్లాడతా. ఆ విల్లీడ్లో సాయి ప్రసాద్, శంకరమ్మ అనే ఇద్దరు, సాయి ప్రభు, శంకరమ్మ అనే ఇద్దరికి ఆ విల్లీడ్ సంబంధించింది. అన్డివైడెడ్ షేర్ 890 గజాలు అన్డివైడెడ్ షేర్ అయినట్టు చెప్తున్నారు. శంకరమ్మకు ఒకటే అధికారం లేదు అక్కడ, సాయి ప్రభు కూడా ఉన్నాడు. మళ్ళీ శంకరమ్మ తన కొడుకు అయిన శివప్రసాద్కి ఒక్కరికి ఎట్లా చేస్తుంది? అన్డివైడెడ్ షేర్ అనేది ఉన్న తర్వాత ఆ డాక్యుమెంట్ ప్రకారం మేము పర్మిషన్ ఇచ్చినామని అంటున్నారు అధికారులు. మళ్ళీ శంకరమ్మకు ఒక్కరికే లేదు అక్కడ ఆ విల్డీల్లో. శంకరమ్మకు శంకరమ్మ అండ్ సాయి ప్రభు అని ఉంది. మళ్ళీ సాయి ప్రభు గారికి ఆయనకు ఉండే 150 గజాలు, 130 గజాలు మళ్ళీ ఆయనకు రాదా, ఆయనకు అర్హత లేదా? మళ్ళీ ఈ మొత్తం శంకరమ్మ తన కొడుకు శివప్రసాద్కి చేయడం జరిగింది. ఎట్లా సాధ్యం? 1991లో 135 గజాలు ఇందులో అమ్మిండ్రు సేల్ డీడ్ ద్వారా, 132 గజాలు. మళ్ళీ అది హైడ్ చేసుకుంటూ ఇవాళ అదే 880 గజాలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? 880 గజాలు ఎక్కడున్నది? ఇది నా 3వ క్వశ్చన్. 4వదండి, స్పష్టంగా చెప్తున్నా. ఒకవేళ 1-3-36/A అని ఏదైతే ఈ ఇల్లు చూపిస్తుండ్రో కన్స్ట్రక్షన్ 132 గజాలు అది గిఫ్ట్ డీడ్ చేసిండ్రు. మళ్ళీ సపరేట్ అది. మళ్ళీ అదే ఆ ప్రాపర్టీ ఎట్లొచ్చింది ఇక్కడ షెడ్యూల్లో లేనిది? అంటే ఈడ 880 గజాలు చూపిస్తారు, ఆడ 132 గజాలు అమ్ముతారు. మళ్ళీ ఇంకో 132 గజాలలో ఇల్లు కట్టిండ్రు. ఈసీ తీస్తే ఆ 132 గజాలలో 80,000 అడుగుల బిల్డింగ్ ఉన్నట్టు మన గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఉన్నది. మళ్ళీ 132 గజాలలో 80,000 అడుగుల బిల్డింగ్ కడతారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది అధికారులే చెప్పాలి. ఎందుకంటే 2012 నుంచి 13 నుంచి క్లెయిమ్ చేసి ఈ 80,000 అడుగులు ఉన్న ఇల్లు ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. ఈసీలో వస్తుంది స్పష్టంగా. మళ్ళీ దీని మీద సమాధానం అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ 1/36/36A ఆల్రెడీ ఇల్లున్న దాంట్లో మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు ఇవాళ? అదే నెంబర్ వేసి 1/3/36/Aకి పర్మిషన్ ఇచ్చిండ్రు. మళ్ళీ 1/3/36/Aలో ఆల్రెడీ ఇల్లు ఉన్నది. ఈ సాధ్యాలు అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అధికారులు దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఇంకోటి ఇదే విల్డీడ్ ప్రకారం వాళ్ళకి సంక్రమించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఖాతా నంబర్ ఉన్నది. ఆ ఖాతా నంబర్ 97/1997 అనే ఖాతా ఉన్నది. ఆ ఖాతా సర్వే నంబర్ 6 చూపిస్తున్నది. అది ఈసీ మేము ఎవిడెన్స్ ఇస్తున్నాం. మేము ఏ ఖాతా నంబర్ ద్వారా వాళ్ళకి సంక్రమించింది ఆస్తి అని అన్నారో ఆ ఖాతా నంబర్ చూపించేది 97/1997 సర్వే నంబర్ 6. మళ్ళీ 241 సర్వే నంబర్లో ఇప్పుడు ఉన్నాం మనం. 241 ఈ 241 సర్వే నెంబర్లో మనం ఉన్నాం. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినాం అంటుండ్రు. మళ్ళీ ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఖాతా నంబర్కి సర్వే నెంబర్కి పొంతన లేదు. మళ్ళీ ఈ విల్డీడ్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లో ఒకటే సబ్ రిజిస్టర్ గారు 2 జాగాలలో సంతకం పెట్టినప్పుడు ఒక కాగితంలో ఒక సంతకం, ఇంకో కాగితంలో ఇంకో సంతకం ఉంది. అది కూడా మీకు పత్రికాముఖంగా ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నా. నేను దాని మీద కూడా అధికారులు సమాధానం చెప్పాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? ఒకటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారా? అలాగే విల్డీడ్ ద్వారా వచ్చిందని అంటున్నారు. అదే విల్డీడ్లో ఒక పేపర్లో సబ్ రిజిస్ట్రార్ గారి సంతకం ఒకటి ఉంటుంది, ఇంకో పేపర్లో సబ్ రిజిస్ట్రార్ సంతకం ఇంకోటి ఉంటుంది. అంటే ఇది ఫ్యాబ్రికేటెడా అవునా కాదా అధికారులు చెప్పాలి. దీని మీద ఇంతమంది కాలనీ వాసులు ఇంతమంది కొట్లాడుతున్నారు గత 25 సంవత్సరాల నుంచి. మైనంపల్లి హనుమంతరావు గారు వీళ్ళ న్యాయపరమైన కొట్లాట అని చెప్పి ఆయన గతంలో కానీ ఇంతకుముందు కూడా మీరు చూసిండ్రు. ఎన్నో సందర్భాలు ఆయన ఇక్కడికి వచ్చి మీకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక స్పష్టత లేనిది ఆయన రాడు. ఒక న్యాయం ఎక్కడుందో అక్కడ ఉంటాడు ఆయన. మళ్ళీ ఇదే నిదర్శనం. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వీళ్ళ పక్షాన ఉండు అంటే న్యాయం వీళ్ళ పక్షాన ఉన్నది అని. ఇట్లా 6 నెలల్లో పుట్టుకొచ్చిన డాక్యుమెంట్లతోని ఇట్లా మేము ఏదైనా పర్మిషన్ ఇచ్చేస్తాము, పోలీస్ కేసులు పెట్టుండ్రి, వీళ్ళని ఏం కాదు ఇవ్వలేదు. ఇది స్పష్టంగా ఇది అవునా కాదా చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉన్నది. అట్లెట్లు ఇస్తారు? ఇది ఒకటే 1/1/3/36/1 అని ఏదైతే ఉన్నదో దాని మీద ఒక ఆల్రెడీ ఇల్లు ఉన్నది. 2011 నుంచి ట్యాక్స్ కడుతుండ్రు. అదే బై నంబర్తోని ఎట్లు ఇస్తారు? వేరే అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ద్వారా అయిపోయింది, ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అయిపోయింది. అంటే ఇక్కడ 132 గజాలు 132 గజాలు 2 అయిపోయినాయి. 91 ఒకటి అయింది, 96లో ఒకటి అయింది, 95లో ఒకటి అయింది. అంటే ఈ 880 గజాలు 90 గజాలు ఏవైతుందో అందులో 160 గజాలు లేనే లేదు. దీనికి ఎట్లా సాధ్యం? గుడి ఉన్నది, ఇది రోడ్ ఎక్స్పాన్షన్ అయింది. 30 అడుగుల రోడ్డు దక్షిణానికి చూపించిండ్రు. ఎక్కడుంది 30 అడుగుల రోడ్డు? పడమటికి 15 అడుగుల చూపించిండ్రు. ఎక్కడుంది 15 అడుగుల? మొత్తం ఇల్లు కట్టి ఉన్న దాంట్లో. అంటే వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరిని ఏం చేయాలని, ఎవరిని ఉద్ధర చేయాలని ఇట్లా చేస్తుండ్రు. దీని మీద రేపు పొద్దున ఎవరు వస్తారో రాని మైనంపల్లి హనుమంతరావు గారు వస్తుండ్రు. ఇవాళ ఊర్లో లేనందుకు రాలేకపోయినరు, మమ్మల్ని పంపించిండ్రు. రేపు పొద్దున దీని మీద స్పష్టమైన సమాధానం అధికారుల నుంచి రాకపోతే ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఇట్లా దౌర్జన్యం చేసుకుంటా మేము ఇష్టం వచ్చినట్టు రాసిస్తామంటే ఎవరు అయ్యే జాగిరని రాసిస్తందుకు వీళ్ళు ఎవరిది? అధికారులు ఉంటారు పోతారు, శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు కాపాడుకుంటూ 25 ఏళ్ళ నుంచి గతంలో మస్తు మందిని చూసిండ్రు. ఎవరికి భయపడేది లేదని నిలబడ్డారు. మేము నిలబడ్డాం. మైనంపల్లి హనుమంతరావు గారు మా ఎన్నుకున్నారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఎవరు ఏం చేసుకుంటారో చూద్దాం.